ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. సామెతలు 18వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి. యెహోవా నామము బలమైన దుర్గం. ఆయన నామం ఎటువంటిది? బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోకి పరిగెత్తుకుని పోయి సురక్షితముగా ఉంటాడు, క్షేమముగా ఉంటాడు. నీతిమంతుడు యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. ఆయన నామము నిమిత్తము పరిశుద్ధంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. అందుకే ఆయన నామం ఎటువంటిదంటే బలమైన దుర్గము, ఆశ్రయ దుర్గము మనకు ఆయనే. కనుక నువ్వు నీతిని అనుసరిస్తే ఆయనలో, ఆయన రెక్కల నీళ్ళలో నువ్వు సురక్షితముగా ఉంటావు, క్షేమముగా ఉంటావు. నీ క్షేమాధారము మన ప్రభువే. నీకు క్షేమం కలుగు చేసేది ఎవరో తెలుసా? మన ప్రభువే. కాబట్టి నీతిమంతులు అందులో ఉండునట్లుగా, నువ్వు నీతిమంతుల జాబితాలో చేర్చబడినట్లుగా ఉండాలని నా ప్రభు ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యెహోవా నామము బలమైన దుర్గమని. నీతిమంతులు అందులోకి పరిగెత్తుకొని వెళ్తారు. నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉంటే ఆయన రెక్కల ఆశ్రయ నీడలోకి నువ్వు వెళ్తావు. ఆ సురక్షితమైన రెక్కల నీడలోకి నువ్వు వెళ్తావు, పరిగెత్తుకొని వెళ్ళగలుగుతావు. నీకు ఎక్కడ రక్షణ దొరుకుతుందంటే ఆయన హస్తము నీడలో, ఆయన రెక్కల నీడలో నీకు రక్షణ కలుగుతుంది, నీకు క్షేమము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. రూతుమ్మతో కూడా బోయాజు అదే అంటాడు కదా, నువ్వు యెహోవా సురక్షితమైన రెక్కల నీడకు నువ్వు వచ్చిన దానవు. ఎంత గొప్ప మాటలండి. ఈ రూతు గారైతే, ఈ రూతు బుత్తలు ఎక్కడికి వెళ్ళింది? యెహోవా రెక్కల నీడకి వెళ్ళింది, యెహోవా హస్తపు నీడకి వెళ్ళింది. ఈ రూతుమ్మ నీతిమంతురాలుగా ఉన్నది. నువ్వు కూడా నీతిమంతుడిగా మార్చబడితే ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన రెక్కలు ఎలాంటి అంటే సురక్షితము. నీకు కరువు నీకు ఉండదు, రోగము నీకు ఉండదు, తెగులు నిన్ను అంటదు. అన్ని కుటుంబాలలో కూడా సమస్యలు ఉంటాయి, కానీ నీ కుటుంబంలో సమస్యలు ఉండవు. అన్ని కుటుంబాలలో కరువులుంటాయి, రోగాలుంటాయి, సమస్యలుంటాయి, కానీ నువ్వు నీతిమంతుడుగా మార్చబడి ఆయన రెక్కల కిందకు వస్తే ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, ఏ కరువు నిన్ను అలుముకొనదు. కాబట్టి నీతిమంతులుగా మార్చబడండి. నీకు ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఆయన ఎటువంటి వాడంటే యెహోవా బలమైన దుర్గముగా, ఒక ధ్వజముగా ఉన్నాడు. ఆయన బలమైన దుర్గమండి. ఆయన బాహువు ఎలా ఉంటుందంటే ఓ బలమైన కోటగా నిన్ను కమ్ముకొని నిన్ను కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఏలియాను కూడా కాపాడింది ఏదో తెలుసా? యెహోవా సురక్షితమైన రెక్కలు, ఆయన దుర్గమే ఆ ఏలియాను కాపాడింది. రూతుమ్మను కాపాడింది, రూతుమ్మను క్షేమముగా ఉంచినది ఆయన రెక్కల నీడలో. ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయ దుర్గం ఉందండి. ఆయన పాదాల చెంత నువ్వు ఉంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ప్రతి విషయంలో నువ్వు చేస్తున్న పనుల్లో, నువ్వు చేస్తున్న ఉద్యోగాలలో, లేక నువ్వు ఒక చదువుతుంటే, నీ పిల్లలు చదువుకుంటుంటే ఆ ఉద్యోగ రంగంలో కూడా నీ పిల్లలను ముందుగా నడిపిస్తాడు దేవుడు. వ్యాపారాలు చేస్తుంటే వ్యాపారంలో ముందుగా నడిపిస్తాడు నా ప్రభు. ఎందుకంటే ఆయన రెక్కల నీడలో నువ్వు దాగి ఉన్నావు కనుక, నువ్వు నీతిమంతుడుగా ఉన్నావు కనుక. కాబట్టి ఆయన సన్నిధిలో నీతిమంతులుగా మార్చబడాలి. ఆయన కృపలో నీతిమంతులుగా మార్చబడితే నీకు సమాధానం కలుగుతుంది, నీకు సురక్షితము కలుగుతుంది, ఆశ్రయము కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది. కొంతమంది కాపలా మనుషులను పెట్టుకుంటారండి. నువ్వు ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీతిమంతులుగా మార్చబడితే ఏ కాపలాదారులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ వాచ్మెన్ను పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏ గన్మెన్ను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన బలమైన దుర్గము గనుక ఆయన రెక్కల నీళ్ళకు నువ్వు వస్తే, నీతిమంతుడుగా నువ్వు ఉంటే ఆయనలోకి, ఆయన నీతి ఆ సురక్షితమైన రెక్కల నీళ్ళకి పరిగెత్తుకుంటూ వెలుదురుగాక. ఇటు వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబాల పట్ల దేవుడు నెరవేర్చి ఆ బలమైన దుర్గము మీ చుట్టూ, మీ బిడ్డల చుట్టూ, మీ కుటుంబాల చుట్టూ ఓ దుర్గముగా, ఒక ధ్వజముగా ఆయన రెక్కల నీడల్లో మీరు కాచి కాపాడి భద్రపరచుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.